ఇక సర్కార్ బడుల్లో అత్యాధునిక బోధన టీఎన్జీఓలతో విద్యాశాఖ కీలక ఒప్పందం రేవంత్ రెడ్డి సమక్షంలో కుదిరిన ఎంఓయూ అంటూ ఒక వార్త. 5గురు మృతి. హైదరాబాద్ నుంచి బాసర సరస్వతి మాత దర్శనానికి వెళ్లిన కుటుంబం గోదావరి నదిలో మునిగిపోయిన ఒక ఘటన. మహారాష్ట్రలో దారుణం కుప్పగుల్ల ఇంద్రాయణి వంతెన 25 మంది గల్లంతు 6గురు మృతి. ఇక సవాల్గా మారిన మృతదేహాల గుర్తింపు. అహ్మదాబాద్ ఘటనలో ఉత్తరాఖండ్లో ఘోర ప్రమాదం. గౌరీకుంద్ అడవుల్లో కూలిన హెలికాప్టర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన 7గురు. వాతావరణం అనుకూలించకే కూలినట్టు అధికారులు వెల్లడి. 2 పైలట్లు లైసెన్స్ రద్దయిపోయిందట. అయ్యా, ఫోన్ ట్యాపింగ్ తీవ్రమైన చర్య. ఇలాంటి పనులు ప్రజాస్వామ్యం మీద దాడే. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ ఫ్యామిలీదే కీలక పాత్ర. కేంద్ర దర్యాప్తు సంస్థల్లో విచారించాలి. బీజేపీ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్. చాలా ఎంత కుట్ర అంటే ఫోన్లు ట్యాపింగ్ చేసి ఎందరి కొంపలార్చిరు వీళ్ళు. కోరుట్లలో విషాదం. కరెంట్ షాక్తో 2 మృతి వార్తను చూడొచ్చు. ఇక ఇజ్రాయెల్ సేఫ్టీ నెట్ బ్రేక్ అట. ఐరన్ డోమ్ను ఛేదించిన ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులు. టెల్-అవీవ్ నగరం నడిబొడ్డున పేలుళ్లు. సైనిక ప్రధాన కార్యాలయం ధ్వంసం. తీవ్రంగా దెబ్బతిన్న రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం హకిర్వా. ఇజ్రాయెల్పై ఖయ్యబ్ షికావ్ హజాబ్ ఫతే క్షిపణుల వర్షం అట. ఇరాన్ దగ్గర కూడా గట్టిగానే ఉన్నాయి. ఇక ఇవాళ ఏసీబీ విచారణకు కేటీఆర్. సాక్షి దినపత్రికలో ఉన్నటువంటి వార్తలను ఒకసారి చూద్దాం. కలలోనూ ఊహించలేదు భారత టెస్ట్ కెప్టెన్సీపై శుభ్మాన్ గిల్ వ్యాఖ్య. ఆస్తుల బదిలీ సాఫీగా. ఆస్తుల పంపకం సులభమే. అందుబాటులో ఉన్న ఎన్నో మార్గాలని చెప్పేసి. ఇక తరాలు మారి అంతరాలు పెరిగి యువతకు వయోధికులకు మధ్య దూరం పెరుగుతోందని హైదరాబాద్ సహా 10 నగరాల్లో జరిగిన సర్వేలో తేలింది. ఇంతింతాయి కాస్తింతాయి కాస్తంతాయి. భారత ఐటీ పరిశ్రమలోని 5 అగ్రశ్రేణి సంస్థలలోని మొత్తం ఉద్యోగుల్లో మహిళా ఉద్యోగుల సంఖ్య స్వల్పంగా తగ్గిపోయిందట. శాటిలైట్ లెక్క సాగు పక్క. ఎండ ప్రచండం. 2030కి హైదరాబాద్ ఢిల్లీ నగరాల్లో వడగాల్పులు వీచే రోజుల సంఖ్య రెట్టింపు కాబోతా ఉందట. ఇక జూలై 2వ వారంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు. ఈ నెలాఖరులో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్. తర్వాత సర్పంచ్ మున్సిపల్ ఎన్నికలు నిర్వహించే యోచన. త్వరలో జరిగే మంత్రివర్గ భేటీలో స్పష్టత వచ్చే అవకాశం. ఈ వారంలోనే రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు. వీలున్నంత త్వరగా సన్నధాన్యానికి బోనస్. తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చేందుకు సర్కార్ సిద్ధం. రిజర్వేషన్ల పెంపు లేకుండానే కాంగ్రెస్లో మొదలైన హడావిడి. నువ్వు రిజర్వేషన్లు కాకుండా ఎట్లొచ్చినా సరే కాంగ్రెస్ పార్టీని మంచిగా ఇట్లా సమాధి తీసి పాతిపెట్టుడే. మా బీసీలకు అన్యాయం చేస్తామంటే ఇక మేము ఊరుకోవడానికి సిద్ధంగా. సీట్లు వద్దు, మీ బిచ్చం వద్దు. సౌకా సౌ మాయే. సౌకా సౌ. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526.